హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వరుసగా వర్షాలు పడుతున్నాయి కదండి, జలుబులతోని నోరంతా చెప్పబడిపోయింది. ఏది తిన్నా నోటికి రుచి తెలియట్లేదు. ఇంకా వెల్లుల్లి కారం తగిలియాల్సిందే అని చెప్పేసి 1/2 కేజీ చామదుంపల్ని కట్ చేసి పెట్టేశాను. ఉడకబెట్టి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రాసెసింగ్ వచ్చేసి ఒక మూకిడి పెట్టుకోండి, నాన్ స్టిక్ పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవడమే ఇంపార్టెంట్. సో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, కొంచెం మినపప్పు, కందిపప్పు, పోపు గింజలు వేసి, అది వేగిన తర్వాత కరివేపాకు వేసి, కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసి బ్రౌన్ షేడ్ లాగా వచ్చేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిటికెడు టీ స్పూను పసుపు వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉండండి. బ్రౌన్గా వస్తాయి, చాలా కరకరలాడుతూ బాగుంటాయి. మినప్పప్పు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుంటే మాత్రం కొంచెం ఏంటంటే పంట కింద తినేటప్పుడు బాగుంటుంది. నాకు ఇష్టం, అందుకని కంపల్సరీ వేసుకుంటాను పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఈలోపు ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక టీ స్పూన్ జీలకర్రని దంచుకోవాలి. మొత్తం కొంచెం కచ్చాపచ్చా వచ్చేలాగా దంచుకొని, వీలుంటే దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసుకొని దంచుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ నేనైతే ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర మాత్రమే దంచుకున్నాను. మీకు ప్రాసెస్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అలా వేసేసి వెంటనే ఒక టీ స్పూన్ కారం అయితే ఎక్కువే వేసుకునే వాళ్ళు, 1 టేబుల్ స్పూన్ అనమాట. నేను కారము, ఉప్పు వేసుకొని, ఉప్పు కారం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇది కనుక వేడి వేడి అన్నంలో తింటే మాత్రం జలుబు అన్నీ ఎగిరిపోతాయండి. టేస్ట్ నోటికి రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ నేను టమాటా రసం పెట్టాను, అసలు కమ్మగా ఉందండి. దీంతో ఫ్రైతో 2 ముద్దలు అన్నం తినేసి, 2 ముద్దలతో టమాటా రసంతో మిరియాలు చేసి పెట్టాను. సూపర్గా ఉంటుంది. పిల్లలకి కూడా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. జలుబు వెంటనే ఎగిరిపోతుంది.